రండి ప్రార్థన కొరకు దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదికాండము 30 ఆదికాండము 33 అధ్యాయం. Before we enter into a time of prayer, shall we turn to the book of Genesis chapter 33. 17 వచనము చదువుకుంటాం. Verse 17 altogether please. 33:17 of Genesis. అప్పుడు And Jacob journeyed to Succoth and built him an house and made booths for his cattle. Therefore the name of the place is called Succoth. అని పేరు పెట్టబడెను. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, నమ్మకమైనయన, తిరిగి మీ ప్రియపాదం చెంత మా ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట తండ్రి ప్రార్థనకి చేకూరాగలిగిన భాగ్యముకే స్తోత్రాలు. 4 మాటలు పంచుకున్నట్టుకై, ప్రార్థనలో ప్రవేశించుడికై కాచిన కృప ఇచ్చేయి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరంలో ఎద్దుకు వచ్చేదని సెలవిచ్చావు మా తండ్రి. మా ప్రార్థన జవాబు తెచ్చేయి, కృప ఇచ్చేయి. దాని కొరకై మా హృదయాలు సిద్ధపాటు చేయమని, మాకు కాదేవో మాకు కాదు, నీ కృపాశక్తిని బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకునమని, మా ఇద్దరి మీద దృష్టి ఉంచమని, నీ ఆత్మతో అభిషేకించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళా చదువుకుంటాం. Once again we are going to read all together please. 33వ అధ్యాయం ఆదికాండము 17వ వచనం. Genesis 33:17. And Jacob journeyed to Succoth and built him an house and made booths for his cattle. Therefore the name of the place is called Succoth. యాకోబు ఇల్లు కట్టించాడు. Jacob and he built him an house. వీళ్ళు గుడారవాసులు. These people are tent dwellers. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళంతా కూడా గుడారవాసులు రాయబడింది. అయితే యాకోబు ఇక్కడ ఇల్లు కట్టించాడు. In the Bible we can see Abraham, Isaac and Jacob are tent dwellers, but here it is written Jacob built him an house. యాకోబు ఇల్లు కట్టించిన కారణం చేత ఇంకెక్కడి మేము స్థిరవాసం అనుకొని అతని కుమార్తె అయినటువంటి దీన ఆ దేశంలో స్త్రీలు ఎలా ఉండాలో చూస్తామని చెప్పి, కన్యకలు ఎలా ఉండాలో చూస్తామని వెళ్ళింది. Because Jacob built a permanent house there and his daughter Dina thought maybe this may be our permanent residence. So let me go and see how the girls of this Shechem or this area will be. So she went on to look unto them. 34వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాం. 34:1 of Genesis, all of us. And Dina, the daughter of Leah, which she bare unto Jacob, went out to see the daughters of the land. దేనికి వెళ్ళిందంట? Why she have gone? ఆ దేశంలో ఉండే కుమార్తెలు ఎట్లుంటారు, వాళ్ళ డ్రెస్ ఎట్లుంటుంది, వాళ్ళ ఫ్యాషన్లు ఎట్లున్నాయి, వాళ్ళు ఎలా జీవిస్తారు అని ఇల్లు కట్టుకున్నాం కదా. So we have already built a house, my father built a house here, so let me have a look at the daughters of this land, how they are dressing and what they are eating, how they are behaving. Only to see all these things she have gone. ఎంత భయంకరమైనటువంటి కార్యానికి లోనైపోయింది. And finally see what has happened to her we all know. కనుక ఆ దేశ రాకుమారుడు ఆమెను చూడడము, తీసుకొని పోవడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. And భయంకరమైనటువంటి కలవరం వచ్చేసింది. And the son of that chief of that place, he has seen Dina, and we know what all has happened, and there was a big confusion. అంతేకాకుండా వాళ్ళు కపటోపాయంతో ఎవరు యాకోబు కుమారులైనటువంటి ఇంకా లేవి, షిమియోను వాళ్ళిద్దరు కూడాను మేము సున్నతి పొందిన వాళ్ళము, మీరు కూడా సున్నతి పొందారండి కదా, అప్పుడు మా పిల్లలు మీకు ఇస్తాం, మీ పిల్లలు మేము చేసుకుంటాం అన్నారు. Through a deceitful means, Jacob's sons, Levi and Shimeon, they have gone to the people of Shechem and they told, we people, we follow the practice of circumcision. So if you are also circumcised, then we can give our daughter to your son. సరే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అందరికి చెప్పారు, అందరూ కూడా చేయించుకున్నారు సున్నతి. 3వ రోజు అందరూ బాధపడుతూ ఉంటుండగా లేవి, షిమియోను ఇద్దరు వెళ్ళి ఆ యొక్క
పట్టణం అంతా కూడా నాశనం చేశారు, అందరిని చంపారు, పశువులు కూడా లాక్కుని వచ్చారు, ఎన్నెన్నో గందరగోళాలు చేసేసారు. So, and the people of that land, according to the words of Levi and Shimeon, they got themselves circumcised. Third day they were so sick. And at that time, Levi and Shimeon have raided on that village. And they have killed all the people. And also they have stolen the cattle. And what an utter confusion there. యాకోబు భయపడిపోయాడు. And Jacob feared a lot. అయ్యో నాకు నా దగ్గర సంఖ్య కొంచెమే, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఇంకేమైనా ఉంది, వాళ్ళంతా నా మీద దాడి చేస్తే. My family and my population is very small. And if the villagers or if the city dwellers of Shechem, if they wage war against me, where I will stand? ఇల్లు కట్టుకోవడం మంచిదే కానీ అయితే దేవుడు చెప్పాడు నీకు ఇల్లు కట్టుకోమని. First of all, building a house, there is nothing wrong in it. It is okay. But has God told him to build a house there? అది ఇంపార్టెంట్. That is more important. కనుక ఇల్లు కలిగి ఉండి మంచిదే. If God gives a house, that's well and good. అయితే దేవుడు ఇచ్చాడని చెప్పగలవా? Can you say that God has given this house to me? వాగ్దానం ఇచ్చాడని చెప్పగలవా? Can you say that the Lord has given a promise regarding this house? కనుక అప్పుడు నువ్వు దాంట్లో ఎలా ఉంటావు? దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చానికి అవకాశం ఉంది, తీసుకోవడానికి అవకాశం ఉంది. See, then how you will be? God has given it, God can take it also. కనుక అన్ని ఆయన చేతులు ఉంటున్నాయి. Everything is in his hands. మనం తాత్కాలికంగా వచ్చాం ఎక్కడికి. We have come here as temporal people. పర్మనెంట్గా ఉండడానికి రాలేదు. We are not going to be here permanently. ముందు ఈ మనిషి ఈ తలంపు నీ మనసులో పడాలి. And first of all, this thought must come to your, it must dwell in your mind. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 Corinthians 7వ అధ్యాయం, chapter 7. కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1 Corinthians chapter 7. ఇక్కడ దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. Apostle Paul is writing 7వ అధ్యాయం 29వ వచనం నుండి from 29th verse onwards 31 వరకు కలిసి చదువుకుంటాం. up to 31, all these 3 verses together. సోదరులారా, But this I say, brethren, the time is short. It remaineth that both they that have wives be as though they had none, and they that weep as though they wept not, ఈ లోకమును and they that అనుభవించేవారు rejoice as though they rejoice not, and they that buy as though they purchase not, and they that use this world and not abusing it, for the fashion of the world is passed ఇదంతా away. పాసింగ్ షో. All these things what we are seeing in this world is a passing show. కనుక దీనిలో నాటబడిపోవద్దు. Don't be planted here. ఇదంతా మన తాత్కాలికంగా వచ్చాం మనం. We have come to this world just as a visit, temporal people. కనుక భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేట్ను, Those people who are having wives, they have to behave as if they are not having wives. తాము ఏడ్చేవారు ఏడవనట్టును, Those people that are weeping as though they wept not, సంతోషపడేవారు సంతోషపడినట్టును, and they that rejoice as though they rejoice not, కొనువారు తాము కొనేది తమది కానట్టును, and they that buy as though they possess not, ఈ లోకం అనుభవించేవారు అమితంగా అనుభవించినట్టును, they that use this world as not abusing it. కనుక ఈ లోకం తాత్కాలికమైన, ఈ లోకం గతించిపోతుంది నటన. All these things are temporal. The fashion of this world is a passing ఈ show. నటనలో మనం ఎలా జీవించాలి? And in this passing show, how we have to behave. యాకోబు కట్టుకున్న కాని చేత ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చింది, మొత్తం అంతా పారిపోవాల్సి వచ్చింది, కలవరం వచ్చేసింది. Because Jacob has built a house there, and ultimately he has to leave his house, he has to run away. What an utter confusion in that family. కనుక ఇల్లు కట్టించుకోవడం మంచిదే కానీ అయితే దేవుడు చెప్పాడు చాలా ఇంపార్టెంట్ మాట. So constructing a house is a good thing, there is nothing wrong, but the important thing is, has God asked you to construct the house in that place? దీన్ని నువ్వు కలిగింది ఏదైనా సరే లోపలికి తెచ్చుకోబాకు. Whatever you are having in this world, don't keep them in your heart, don't dwell on them. అక్కడే పెట్టు. Keep them a little bit distant. మనం గమనించామంటే యోబు సంగతి ప్రతి దినం ఉదయము తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. We all know about Job. Every morning he is praying for every child of his. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? What he is praying? రండి యోబు గ్రంథం 1వ అధ్యాయం, Job 1st chapter. Job 1st chapter. 5వ వచనం Verse 5. చదువుకుంటామా? All together. వారు And it విందు was దినములు so, when the పూర్తిగా days of యోబు their feasting were తన gone కుమారులు about, పాపం చేసి that Job sent and sanctified them, and rose up early in the morning, and offered burnt offerings according to the number of them all. For Job said,
It may be that my sons have sinned and cursed God in their hearts. Thus did Job continually. ప్రతి ఉదయము ఇంటిలో 10 దానబలులు అర్పిస్తున్నాడు. Every morning he is offering 10 burnt offerings in his house తన పిల్లల కొరకై, for his children. వాళ్ళ హృదయములలో ఏమో పాపం చేశారేమో అని. Because the concern of Job is whether they have committed sin in their hearts. ఇంకా బయట చెప్పుకునేది కాదు. See, they have not done anything outside and they have not spelled out anything. కనుక వాళ్ళ హృదయం ఎంత జాగ్రత్తగా చూస్తూకుంటే తన సొంత హృదయం ఎంత జాగ్రత్త పెట్టుకుంటాడు. When he is so careful about the hearts of his own children, what they are thinking, and what about his own heart, how much more careful he would ఆ be. కాని చేతనే దేవుడు ఇచ్చి తీసుకుపోగానే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునికే స్తుతి కలుగును గాక. Because of that standing, when the Lord has taken away what all he had, immediately he commented, the Lord hath given, the Lord has taken away, blessed be the name of the Lord. ఈ లోకంలో మనం ఉన్నాం కానీ ఈ లోక సంబంధులము కాము. Though we are living in this world, we are not of this world. మనం గమనించామంటే యోసేపు జీవితము, If we see the life of Joseph, యోసేపు ఈ లోకంలో ఉన్నాడు కానీ ఆయన ఈ లోక సంబంధిగా జీవించలేదు. Joseph was in this world, but he never lived as a person of this world. ఈ లోకంలో ఉండి వేరైన వాడిగానే ఉన్నాడు. And he separated himself from this world. కనుక ఇవన్నీ కూడాను తనకు దైవ సంకల్పం గుర్తుంచుకున్నాడు. And all these things, what he is undergoing, he thought that everything is happening according to the plan of God. యోసేపు జీవితంలో 2 విశేషమైన సంగతులు. In the life of Joseph, 2 important events. ఒకటి, తన పితరుల దేవుని ముందు పెట్టుకున్నాడు. All the time he kept the God of his forefathers before him. తర్వాత ఆ దేవుడు కూడాను యోసేపు అంటే ఇష్టపడి యెహోవా యోసేపుకు తోడి ఉన్నాడు, యెహోవా యోసేపుకు తోడి ఉన్నాడు, యెహోవా యోసేపుకు తోడి ఉన్నాడు. The Lord also, he was so pleased with the life of Joseph. Every time and again it is written, the Lord was with Joseph, the Lord was with Joseph. క్లుప్తపరిచి చెప్పాలని కోరుతున్నాను. And briefly I am telling, అతనికి జ్ఞాన విషయంలో దేవుడే కదా ఆ కళ్ళభావం చెప్పేది. see, when we see about his understanding and wisdom, we all know only God is giving the interpretation to Joseph to reveal. కనుక ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి పానదాయకునికి భక్ష్యకారునికి కళ్ళు వచ్చినప్పుడు And when he చెప్పండి was- ఇంకా నా పేరే కళ్ళగనవాడు అనలే. See, when he was in the prison, when the butler and the baker, when they had dreams, he never told, yes, I am famous for interpreting dreams, I am a dreamer. He never told like that. He never gave his own publicity. కనుక దేవుడే కళ్ళభావం చెప్పేవాడు. And God only was giving the interpretation to their dreams. అందుకనే దేవుని ఎప్పుడు ముందు పెట్టుకున్నాడు, దేవుడే సహాయపడుతూ వచ్చాడు. That's why he kept all the time the Lord before him, and the Lord was helping him. కనుక జ్ఞాన విషయంలో అతిశయించొద్దు. So if you are a wise person, don't feel proud of your wisdom. కనుక జ్ఞానం అనేది ఒక విగ్రహం అయిపోతుంది. Then what will happen? Your wisdom will become an idol to you. నేను చాలా జ్ఞానిని అనుకుంటావు. Many times we think that, oh, I am a very wise man, the wisest man. మనము బుద్ధిహీనం అనుకోవాలి ఎప్పుడు. Every time we have to think that we are foolish people. కనుక అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను వెర్రివాడిని అంటాడు. Apostle Paul says, I am a foolish person. కనుక మనం వెర్రోళ్ళు అనాలంటే చాలా కష్టం. See, to call ourselves as a fool, it is very difficult. బాగా చదువుకున్నోడుగా చెప్పాలని మరీ కష్టం. Many times, highly educated people, they never call themselves as fools. అడిగి చూడు, ఒక మాట అడిగి చూడు, నాన్న నిన్ను ఫూల్ అంటే ఏమంటావు అంటే కన్నా కొడతాడు. Go to a highly educated person, and if you address him, I want to call you fool, immediately he will do a foolish deed. That is, he will slap your ear. కనుక ఏంటంటే కన్నా మనము దీన్ని తగ్గించుకోవాలి. జ్ఞానం నీదయ్యా. That's why we have to humble ourselves. We have to tell Lord, the wisdom is from thee. కనుక ఈ లోకంలో తాత్కాలిక లోకంలో నాకు కొంత జ్ఞానం ఇయ్యి. Lord, as I am leading my life in this temporal world, grant me little wisdom. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం అడుగుతావో ఇస్తాడు. If you ask for wisdom, the Lord will give. దేవుడి వాక్యం మనం చూస్తూ వచ్చామంటే ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, వాళ్ళందరినీ బుద్ధిహీనులుగా చేసేసాడు దేవుడు. If you see, go through the word of God, there were so many wise people, but God made them fools. కనుక ఎప్పుడైతే నువ్వు దీనిని తగ్గించుకుంటావో ఈ తాత్కాలిక లోకంలో దేవుడు నీకు ఇచ్చే జ్ఞానము, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఇవన్నీ అర్థం చేసుకుంటావు. When you humble yourself in this temporal world, then the wisdom and the presence of mind, all these things you can understand. రాజు కలబడినప్పుడు, when the king had a dream, అప్పుడు యోసేపుని తీసుకొని కళ బాగా చూపటికి, and they have taken Joseph to interpret the dream. రాజా
నా వల్ల కాదు, Immediately Joseph was telling, దేవుడే మీకు క్షేమకరమైన సమాచారం చెప్పునుగాక. immediately Joseph was answering Pharaoh, Lord, no, King, it is not possible with me. The God of heaven may give the right answer to your interpretation to your dream. దేవుని ఎప్పుడు కనపరిచాడు అప్పుడు ఆ యొక్క కలకల భావం చెప్పాడు. When he glorified God, immediately he was enabled to tell the dream and also the interpretation. రాజు అంటున్నాడు, అబ్బా నీ వంటి వాడు మా మధ్యలో ఎవరైనా ఉండాడా దైవాత్మకుల వాడు, నీవే దీనికి బాధ్యత వహించనేసాడు. And immediately Emperor Pharaoh was telling, there is none like you in whom the Spirit of God is. Now I am making you in charge of all these responsibilities. ఐగుప్తు అనే లోకములో ఈ మనుషుడు ఎలా జీవించాడో కనబడుతుంది మనకు. We are able to see how this man Joseph lived in the land of Egypt. తన సహోదరులు వచ్చారు. Then his brethren came. వాళ్ళకు వెంటనే కనబరుచుకోలేదు, ఒక సమయం వచ్చింది కనబరుచుకున్నాడు. Immediately has not revealed himself unto them, but at a particular time he revealed himself unto his brethren. ఏమన్నాడు? What he said? ఫరోకు దేవుడు నన్ను తండ్రిగా చేశాడు. God has made me a father unto Pharaoh. ఆ ఇంటి వారికి ప్రభుగా చేశాడు. Not only that, God made me a lord unto his household. ఐగుప్తుకు ఏలికగా చేశాడు. Not only that, God has made me a ruler of Egypt. దేవుడు 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 అని మాట్లాడుతున్నాడు. In every sentence Joseph is telling, it is by God. God has done it. God. కనుక దేవుని కనబరుస్తురా. You see, you also magnify the Lord. ఆయన చేస్తూ వచ్చి చూస్తూ వస్తాడు. And then you can see what God can do. తర్వాత తండ్రి కూడా వచ్చాడు. Then the father Jacob also came. మనకు తెలిసిన చరిత్ర ఇది. All these things we know. అప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి, నా తండ్రి కుటుంబం వాళ్ళంతా వచ్చారు కనుక వాళ్ళు పశువుల కాపర్లు. And Joseph went to Pharaoh and said to Pharaoh, all my family, that is my father and the family members have come. They are all shepherds and they will look after their heads, he told. పశువుల కాపరి అనే ప్రతి వాడు ఐగుప్తులకు అసహ్యుడు. In the sight of the Egyptians, every shepherd is an abominable person. కనుక నానా ఇంత పైకి నేను వచ్చాను, మీరు పశువుల కాపర్లు అన్నారంటే నా ఉద్యోగం ఊడుతుంది కనుక మేము రాజులమే కానీ దినాలు గడిచే కొద్ది గతిపట్టి ఈడికి వచ్చాము, ఈ స్థితికి వచ్చాము అని చెప్పేయండి అన్నాడా అని. Now has Joseph told to Jacob, Daddy, see, when you go to Pharaoh, never say that you are a shepherd. Suppose if you say that you are a shepherd, I may lose my post because the Egyptians hate these shepherds. And you tell that we were kings once upon a time, now it so happened we lost all our kingdoms. Now we are like this, like paupers, we are no more kings. Like that, tell a lie. Has this Joseph told Jacob like that? లేదు, Never. కనుక యథార్థంగా చెప్పండి. Tell the truth. నా ఉద్యోగం ఊడిన పర్వాలేదు, దేవుడు తీసుకొచ్చాడు ఈ స్థాయి వరకు నన్ను. Though I lose my post, I don't bother because God has brought me to this level. కనుక దేవుని కనపరుస్తూ వచ్చాడు. He magnified, he glorified God. మనలో ఎంతమంది లేరు రకరకాలుగా మాట్లాడేవాళ్ళు? Among us, how many people are there? They talk as they like. మన వెనక చరిత్రలు ఎలా ఉన్నాయి? How is our background? మర్చిపోవద్దు. Never forget your history. వెనక స్థితి ఏనాడు మర్చిపోతావో అప్పుడే డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. The moment when you forget your past history, the downfall will start from that moment. కీర్తన 131 131 Psalm 131. కీర్తన 131 మొదటి వచనం. Psalm 131, the very first verse. అందరికీ చదువుకుంటామా? All of us. Lord, my heart is not haughty, nor mine eyes lofty, neither do I exercise myself in great matters, or in things too high for me. దావీదు అంటున్నాడు, David is telling, యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు. Lord, my heart is not haughty, నా కన్నులు మీదు చూచినవి కావు, nor mine eyes lofty. నాకు అందని వాటి నేను గొప్ప వాటి నేను అభ్యాసం చేసుకోవడం లేదు. Neither do I exercise myself in great matters or in things too high for me. కనుక మన కన్నులు పైగా నెత్తికెత్తాయి. Many times, see, we will not be humble and will behave as we like. కనుక ఎప్పుడైతే మన స్వార్థం తాకబడుతుందో అప్పుడు నిజమైన రంగు బయటపడుతుంది. The moment when your self is touched or when your egoism is touched, the original colors will come out. కనుక మనం ఈ లోకంలో ఏం తీసుకొచ్చామని ఏం సంపాదించామని అంతా అయిందే కదా. See, what we brought to this world
what we earn this in this world, everything is of the Lord, given by God. మొదటి వృత్తాంతములు 1 Chronicles 29వ అధ్యాయం chapter 29. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు తెలుసునా? See what David is saying. దేవుని మందిరం కొరకు అందుకు తీసుకొచ్చినటువంటి అర్పణలు, వెండి బంగారాలు ఇవన్నీ చూస్తూ వచ్చే కొలది ఏం మాట్లాడుతున్నాడు? After seeing the gifts that are given by all the people, the gold and the silver, all these things, what David is commenting. 16వ వచనం, verse 29:16 altogether. చదువుకుంటామా? O Lord our God, నీ all పరిశుద్ధ నామం this యొక్క store that we ఘనత have కొరకు prepared మందిరం to build కట్టించుటకై an house మేము for thine holy సమకూర్చిన name ఈ సమస్త cometh సముదాయం of thine hand, నీ and వలన is కలిగినదే, అంత all నీదే thine ఉన్నది, own. అంత నీదే, All this is your own. నీదే నీకు ఇచ్చాం, You- is- నీదే నీకు ఇచ్చాం. We have given unto you, we have written to you what is due unto you. 16వ వచనము, Verse 16. మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరం కట్టించుటకై మేము సమకూర్చి ఈ సమస్త సముదాయమును నీ వలన కలిగినదే, అదంతా నీదే ఉన్నది. So what he is telling, O Lord our God, all the store that we have prepared to build thine house for thine holy name cometh from thine hand, and is all thine own. 15వ వచనం అందరం కలిసి చదువుకుంటామా? 17 all of us. 15. మా పితరుల For అందరి we are వలె మేము strangers నీ before సన్నిధిని thee, and అతిథులమును sojourners, పరదేశులై and as ఉన్నాము. for all our fathers, మా భూనివాస our కాలము days on నేడు the అంతా earth అస్థిరము, are as a shadow, స్థిరముగా ఉన్నవాడు and కూడాను there is none లేడు. abiding. మా భూనివాస కాలము అస్థిరమైంది. Our pilgrimage on this earth is so temporal, unstable. స్థిరంగా ఉండేవాడు ఓడు లేడు. No one is stable. ప్రభా నువ్వు అభ్యాగతుడువు, మేము అతిథులము. Lord, you are the owner, and you are the owner of this, the whole creation. Host. You are the host, and we are the guests. మేము తాత్కాలికంగా వచ్చాం. We have come just for few నువ్వు days. ఇచ్చిన గాలి పీల్చుకుంటున్నాం. Lord, we are inhaling, breathing the air given by you. ఇచ్చినటువంటి భూమి మీద నిలబడి ఉన్నాం. And we are standing on the earth which you have created. నువ్వు ఇచ్చినటువంటి నీళ్లు తాగుతున్నాం. We are drinking the water from your source. నువ్వు ఇచ్చినటువంటి ఆహారం తింటున్నాం. We are eating the food which thou hast given unto us. అంతా నీవిచ్చింది. Everything thou hast given. మాదంటూ ఏమీ లేదు. There is nothing of us. మాదంటూ ఏమైనా ఉందంటే కన్నా నేను ఏడిపించేది, గర్వించేది, అచ్చయించేది, కనుక తిప్పలు పడేది, మళ్ళీ నువ్వు చెంప మీద ఒకటి కొట్టి సరి చేయడం అంతే. If at all we are having our own property, means what we do, we will kindle fire to you, and because of our pride, because of our wrath, because of our anger, then you will punish us, and once again we will be crying unto thee. అందుకని యూసఫ్ ఏమన్నాడు? That's why what Joseph said, నా ఉద్యోగం ఊడినా పర్వాలే, though I lose my job, మేము పశువుల కాపర్లము. we are shepherds. మా బాల్యం నుండి ఉద్యోగ బాధ ఉంది. Right from our childhood, from our birth, we are shepherds only. చాలా ఇంపార్టెంట్. Very important ఈ లోకంలో నీ statement. వెనక స్థితి ఎప్పుడు మర్చిపోవద్దు. Never forget your past state. ఏ పరిస్థితి ఉంది కాక Let it be anything. చెప్పు, మేము గుడిసెల్లో ఉన్నాం, వీడికి వచ్చామంటే ఒట్టేడు రాలే. You tell, in the beginning we were there in the huts, in the villages, and today God has given, you tell. దేవుడు దీవించాడు ఈ రీతిగా. God has blessed us. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాను కూడా అధికారం ఆయనకు ఉంది. God has given, God got every right to take it back. ఎప్పుడైతే ఆ మాట మనం చెప్తూ వస్తామో దేవుడు చూస్తాడు. నేను ఇచ్చా అంటున్నారు, ఈ బలం నాది అంటున్నారు, ఈ జ్ఞానం నాది అంటున్నారు, ఈ ఐశ్వర్యం నాది అంటున్నారు, తాత్కాలికంగా వచ్చామని అంటున్నారు అని ఆయన చూసి అంటే ఇంకా మనకు మెచ్చు ఇస్తూ వస్తాడు. When God sees such attitude, such words from our mouth, they are honoring me, they are telling that they are temporal beings, and the wisdom or the property or everything, they are telling that I have given unto them. By seeing that God will be very happy, he will be giving in a manifold way. కనుక యోబుకు రెట్టింపు దీవెన ఎందుకు ఇచ్చాడు? Why God has given the double blessing to Job? అన్ని బయటే పెడతావు కానీ లోపలికి తీసుకో. Because Job will keep everything, his property, everything, a little bit away. He will never dwell upon them in his heart and thinking. కనుక నేను ఎంతనే ఇవ్వచ్చు. So I can give any amount to Job. ఎంత ఇచ్చినా కూడా బయటే పెడతాడు కానీ హృదయంలో తీసుకోడు. Whatever amount of property I give unto him, he will keep himself away from it. He will never take it into his heart. అంతేకాకుండా యోసేపు Not only that. తండ్రి దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చాడు ఆశీర్వాదం కొరకై. And Joseph brought both the children to his father to be blessed by him. నేను ఐగుప్తులో ఇంత పెద్ద స్థాయికి వచ్చానే కానీ ఐగుప్తుడిని కాను. And Joseph is telling,
though I have come to such a level in the land of Egypt, but I am not an Egyptian. ఐగుప్తు ఆశీర్వాదాలు నాకేం అక్కర్లే. I don't need the blessings of Egypt. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మా పితరుల యొక్క ఆశీర్వాదం నాకు కావాలి. I want the blessings of my forefathers Abraham, Isaac and Jacob. అంతేకాకుండా ఇంకేమైనా తెలుసునా? Not only that, what he said, నేను చనిపోయిన తర్వాత నా ఎమకలు ఇక్కడిని తీసుకుపోండి, నేను ఐగుప్తుని కాను. and Joseph was telling and requesting his brethren, when I die, I am not an Egyptian, take away my bones from this place. కనుక ఐగుప్తులో ఉన్నాడు కానీ ఐగుప్తుడు కాడు. Though he dwelt in Egypt, he was not of Egypt. మన ప్రభుతో పోల్చొచ్చు యోసేపును. We can compare Joseph with our Lord Jesus. ప్రభు ఈ లోకంలో ఉన్నాడు కానీ ఈ లోక సంబంధి కాడు. Lord Jesus Christ, though he lived in this world, he is not of this world. ఆయన జీవం మన లోపల ఉంది, ఆయన గ్రంథం మన చేతిలో ఉంది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో ఉండామే కానీ ఈ లోక సంబంధం కానే కాము. And his life is in us and his book is in us. The Holy Spirit is speaking to us. Though we are living in this world, we are not of this world. కనుక ఈ లోక సంబంధంలో కానే కాము మనం. We are not at all of this world. ప్రభు జన్మించాలని స్థలం లేదు. See, the Lord Jesus Christ was not having a place when he was born in this world to keep him. ఆయన ప్రసంగిస్తామంటే ఆయనకు పులిపీట్ లేదు నా మాదిరి. ఆయన ఒక దోణి తీసుకున్నాడు, కొంచెం నెట్టు వాడు తీరంలో ఉంటే వాళ్ళకు ప్రసంగిస్తా అన్నాడు. ఒక దోణి అరువు తెచ్చుకున్నాడు. And when he wanted to share the word of God, and he was not having a paka pulpit like this, he borrowed a boat and he asked them, thrust a little, and when they thrusted it, and he started speaking. ఏంటి మీ యజమానుడు పన్ను కట్టడా అని వెళ్ది ఏమన్నాడు తెలుసునా? పేతురు, నువ్వు సముద్రం దగ్గరికి పోయి గాలం వేయి, ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో ఒక షెకల్ ఉంటుంది, ఆ షెకల్ అర షెకల్ నీకు అర షెకల్ నాకు పన్ను కట్టేపో అన్నాడు. తన దగ్గర డబ్బు లేదు, చేప ఇచ్చింది. See, Lord Jesus Christ was not having money in his pocket. When the people asked, your master, won't he pay that tax? Immediately, Lord asked Peter to go to the seashore and put the hook, and a fish will be there. You will get 1 shekel. Pay for you half shekel and pay for me half shekel. In other words, the Lord is not having even 1 shekel in his pocket. రాజుగా వెళ్ళాలని కోరుతున్నాడు యెరూషలేముకి. వారం లేదు, గాడిద పిల్ల అరువు తెచ్చుకున్నాడు. He wanted to go as a king to Jerusalem, but there is no vehicle, there is no beast. That's why he borrowed a donkey and a colt. ఆయన చనిపోతే ఆయనకంటూ ఒక సమాధి అంటూ లేదు. ధనవంతుడైనటువంటి యోసేపు అరిమతయ సమాధిలో పెట్టారు. And when he died, there is no tomb of his own, and that sepulcher they have borrowed from Joseph of Arimathea. కనుక ఈ లోకంలో నేను ఉన్నాను కానీ ఈ లోక సంబంధిని కాను. Though I was there in this world, I am not of this world. మనం ఈ లోకంలో అంటుకొని ఉండిపోవద్దు. Don't be attached so closely to this world. నాటబడిపోవద్దు. Don't be planted or deep rooted in this world. ఈ లోకంలో ఉండావే కానీ ఈ లోకం నాది కాదని చెప్పు. See, though you are living in this world, all the time you tell, I am not of this world. నిరీక్షణ కలిగిన ప్రజ మనం. We are the people, hopeful people. తద్వారా దేవుడు నీవు అలా జీవిస్తూ వచ్చావంటే నా గురించి జీవిస్తున్నానని చెప్పి ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిపి చూస్తూ వస్తావు. అవి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటాయి. And when you are living like that, then the Lord will be well pleased with your life. See this child, he is following my words, and the Lord will do miracles, wonders. He will show blessings upon you. Then what will happen? You will become a blessing to many people. ఒక్క మాట చెప్పు, ఇలా జరిగింది నా జీవితం అని చెప్పు, ఆశ్చర్యపోతారు. And you just share, this is how the things have happened in my life. People will be wondering. ఇలా ప్రార్థన జవాబు ఇచ్చాడని చెప్పు. The Lord has answered my prayer in this way. You just share. నా ఇంట్లో అద్భుతం చేశాడని చెప్పు. You tell that the Lord has performed a miracle in our house. మా సంఘంలో అద్భుతం చేశాడని చెప్పు. In our assembly, God has performed a miracle. You share. ప్రభు అద్భుతాలు, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. The name of the Lord is, He is wonderful. కనుక ఆ ఆశ్చర్యకరుడు మా దేవుడు. And such a wonderful God is our God. నా దేవుడు. He is my God. చెప్పు, అది కావాల్సింది మాకు. Yes, tell, declare like that. That is needed. ఏం చెప్పగలవు ఈ లోకానికి చెప్పు. ఏం చెప్పగలవు ఈ లోకానికి? What more you can tell to this world? ఏం చెప్పినా కూడా వినరు కదా. See, whatever you tell, they won't hear. నేను నిన్న ఒక కారులో వస్తున్నాను. Yesterday I was coming in a car. అది కారు క్యాబ్ అంటారా? Cab. ఆ క్యాబ్లో వస్తున్నాను. క్యాబ్లో వస్తూ ఉంటే ఎంతగా చెప్పారంటే వాడికి చాలా చెప్పాను. I have shared so many things with the driver. మంచి అవకాశం దొరికింది. And I got a very good opportunity. వాడికి ఒక కరపత్రిక ఇస్తే
నాకు వద్దే వద్దు అంటాడు. And then when I have given a tract to him, I don't need this, he is telling. నువ్వు చదువుకో, అక్కడ పెడతాను, ఇంకోటి వద్దు, తీసేయి 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 తీసేయి, నా నమ్మక నాది, నీ నమ్మక నేది. And I want to keep the tract in your car and I will go. Somebody will come and read me. No, take it away, take it away. My faith is different and your faith is different. వాడి కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తున్నా నేను. I am praying for that driver. అది కూడా చెప్పాను, నీకు అవకాశం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక్కసారి యేసయ్యా అని కేక వేసి చూడు, ఆయన చేసే అద్భుతం చూస్తావు నువ్వే అని కూడా చెప్పేశాను. Then at the end I told him, if there is an opportunity, just shout, Lord Jesus. Then you see, if you utter his name, how many wonders he will perform in your life. You will testify tomorrow. ఈ లోకానికి ఏమి ఇవ్వగలము? యేసయ్యని ఇవ్వగలం అంతే. What can we give unto this world? We can give Lord Jesus Christ to this world, nothing ఈ else. విగ్రహానికి లోకానికి ఏమి ఇవ్వగలం మనము? What can we give unto this world which is full of idols? అంతకంటే గొప్ప దేవుడు ఉన్నాడని చెప్పు. Tell that there is a God who is above these idols. జవాబిచ్చే దేవుడు ఉన్నాడని చెప్పు. There is a God who will answer you. మాట్లాడే దేవుడు ఉన్నాడని చెప్పు. There is a God who can speak. కనుక అంతేకాకుండా ప్రార్థన జవాబిచ్చేవాడు ఉన్నాడని చెప్పు. Not only that, there is a God who will answer your prayers. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేది ఉన్నాడని చెప్పు. Not only that, a promise making and a promise keeping God is there. ఇలాంటివన్నీ నీ లోపల లేకపోతే నీ ప్రార్థన ఒట్టిదే. If such things, such traits or characteristics are not there in you, then your prayer is in vain. లోకములో మునిగిపోయి ఉంటే నీ ప్రార్థన వెళ్ళదు. If you are drowned in this world, submerged in this world, your prayer will go nowhere. ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే, If God is speaking to you through this message, యాకోబు చేసిన పని మనం చేయాలి. let us do what Jacob did. యాకోబు ఏం చేశాడు? What Jacob did? త్వరగా చెప్పేస్తాను. Quickly I am telling. యాకోబు ఏం చేశాడు? What he did? భయపడిపోయాడు. He feared a lot. అందరిని పిలిచాడు. He called everybody. పిల్లలందరినీ పిలిచాడు. రే మీ విగ్రహాలను తీసుకొని రండిరా. And he called his children and he is telling, bring all your idols. చెవుల్లో ఉండే పోగులను తీసుకున్నాడు. Some people their earrings. అవన్నీ కూడా తీసుకుని మీకు వస్త్రాలు మార్చుకోండిరా. And then he told, change your garments. అవన్నీ తీసుకొచ్చి మస్తుగా వృక్షం కింద వాటిని పాతి పెట్టాడు. అప్పుడు దేవుడు మాట్లాడ మొదలుపెట్టాడు. And he has buried them under a tree. Then after that the Lord started speaking to Jacob. ఆ రీతిగా మనం కూడాను ఇంకా ఏవి ఉండవు, ఏ విగ్రహాలు ఉన్నాయో, కనబడే విగ్రహాలు, కనబడని విగ్రహాలు మనకు చాలా ఉంటాయి. See, in a similar way, we also, whatever idols are there in your life, many times they are not seen idols, they are unseen, hidden idols. కనుక ప్రభు మాట్లాడుతూ ఉంటే, And the Lord is speaking to you. ప్రభు నన్ను క్షమించు, Lord, forgive me. నేను పాతి పెట్టేస్తున్నాను. I want to bury them. ఇంకొక మాట చెప్పాలన్నాను. One more thing. దేనైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తూ వస్తావో అదే నీ విగ్రహం. Whatever you love more, that will be an idol to you. అందుకని అబ్రాహాముతో అన్నాడు, అబ్రామా నీకు ఒక్కగానొక్క కుమారుడు అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును అన్నాడు. That's why the Lord told Abraham, Abraham, your only son, the son whom thou loveth. దాన్ని కాదు నువ్వు ప్రేమిస్తున్నావు, ఇప్పుడు నీ కొడుకుని ప్రేమిస్తున్నావు. Now you are loving your son, not money. కనుక ఆ రీతిగా మనం ఎన్నో ప్రేమిస్తున్నాం. Like that, we are loving so many things. వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. That may be some material or maybe some people. నీ ఫ్యామిలీ కావచ్చు. Maybe your family members. నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు. Maybe your wife or children. నీ ఇల్లు కావచ్చు, maybe your house. నీ డబ్బు కావచ్చు. Maybe your money. నీ తలాంతులు కావచ్చు. Maybe your talent. ఏదైనా కావచ్చు. Whatever it may be. వాటన్నిటిని పాతిపెట్టు. Bury them. కత్తెత్తు. And raise your sword. దేవుని వాక్యముని ఆత్మ ఖడ్గాన్ని ఎత్తి చంపేదని సిద్ధపడు. And raise the sword of the Spirit, that is the word of God, and start killing them. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు పరిగెత్తారు వాళ్ళు. అబ్రాహం ఆగు. How your faith must be. Do you know how your faith must be? The Lord has to come running to you as he came running to Abraham. అబ్రాహం కత్తేసిపోతావు. వద్దు అబ్రాహం ఆగు. No, don't kill that man with your sword. You stop there. కనుక ఇన్నేళ్లుగా వాక్యం వింటున్నామే, వినుడి ద్వారా విశ్వాసం వస్తుంది, వినుడి దేవుని వాక్యం ద్వారా కలుగుతుందని విన్నామే, ఏమైపోయింది మన విశ్వాసం? For how many years we are hearing the word of God? We are reading. By hearing the word of God, faith will be generated in us. What has happened to all the word of God that we were hearing? ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు. Lord, tonight you are speaking to me. ముందు నేను సరి చేసుకొని తర్వాత ప్రార్థన చేస్తానయ్యా. First of all, let me rectify my life. Let me set right my life and priorities. Then I will pray.
ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్తాము. దేవుని కొరకు ఎలాగ జీవించాలో యాకోబు జీవితం నుండి మనం హెచ్చరించబడ్డాం. యోసేపు జీవితం నుండి కూడా అలాగ జీవించుదుముగాక. దేవుడు అందరికంటే అన్నిటికంటే ముఖ్యముగా ఉండాలి. లోకములో మనం పరదేశులుగా జీవించాలి. మన ప్రార్థన దేవుడు వినడానికి అదే షరతు. అలాగ జీవించి ప్రార్థించుదుముగాక. సంఘంలో జరిగే కార్యక్రమాలన్నింటి కొరకు ప్రార్థన చేయండి. రేపు బైబిల్ స్టడీ, శుక్రవారం సహోదరుల కూడిక, శుక్రవారం సాయంకాలం కూడా ప్రార్థన ఉంటుంది 5 నుండి 8:30 వరకు. శనివారం కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంటుంది. జయరాజ్ గారు కడప నుండి వస్తాడు. శనివారము ఆదివారం కూడా మనతో ఉంటాడు. తన కొరకు కూడా ప్రార్థన చేయండి, దేవుడు అభిషేకించి వాడుకున్నట్టు. సహోదరులు ఆయా స్థలాలకు పంపబడుతున్నారు, కొన్ని సంఘాలకు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. పిల్లల పరిచర్య కూడా యూట్యూబ్లో చెప్పబడుతుంది, ప్రార్థన చేయండి. ఈ కరోనా వ్యాధి కూడా దేవుడు కనికరించి అరికట్టబడినట్లు ప్రార్థన చేయండి. ఆ కరోనా వ్యాధితో బాధపడుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకేదన్నా అత్యవసరత ఉంటే రాసి ఇవ్వండి, ప్రార్థన చేస్తాం అందరం కలిసి. ఒక సహోదరుడు మొదలు పెట్టండి, చెయ్యెత్తి మైక్ తీసుకోండి. సహోదరులకు కూడా ఒక మైక్ ఇవ్వండి, వారు కూడా చెయ్యెత్తిన వారు